ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ ఎస్డి కేరా గారి వ్యాసము శ్రేయో మార్గములోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రాపంచిక విషయముల కొరకు గడిచిన బ్రతుకు ఆధ్యాత్మిక దృష్ట్యా వ్యర్థమైన బ్రతుకే. బాబా వారిని స్మరించుచు నివసించుటే నిజముగా సార్థకమైన జీవితము. బాబా వారిని మరచి లోక విషయములనే స్మరించుట వలన దేహాత్మ బుద్ధిది పైచేయవుతున్నది. అందువలననే కష్ట నష్టములను భయభ్రాంతులను అనుభవించుతున్నాము. బాబా వారిని హృదయములో ప్రతిష్ఠ చేసుకొని బాహ్య వ్యవహారములను సర్దిద్దుకొనిచున్న శోభాయమానమైనటువంటి శాంతి స్థానమును చేరుకొనిదము. జీవము లేని దేహము ఏమైనా శవమైనట్లు బాబా వారు లేని ప్రపంచము భరించలేని భారమగును. లోన ఉన్న ఆత్మ వలన దేహమునకు కాంతి కలిగినట్లు బాబా వారి వలన ప్రాపంచిక అనుభవములు ఆనందమయమగును. బాబా వారిని వృద్వాసిగా ఉంచుకొని శారీరక కర్మలు ఆచరించవలయను. దేహము లోకమునకు, మనోహృదయములు బాబా వారికి. ప్రాపంచిక జీవితము నిస్సందేహముగా అందమైనదే. ప్రపంచమునకే అందము అందించున్నటువంటి దైవం యొక్క అందము ఇంకెంత అతిశయమైనదో. సుఖాభిలాష భావ్యమైన ఎడల బాబా వారిని ధ్యానించిన దోషం ఇట్లుగును. జీవితానుకూలములు అందించు వారి ఎడ కృతజ్ఞత చూపుట భావ్యమైన ప్రపంచంలోని సర్వ సుఖ సంతోషములు అందించు దైవం ఎడ కృతజ్ఞత వహించుట దోషమా? దైవమును మరచి దేహమును చింతించున్న ఆవేశముతో తల భారమవును. అంధకారములో మునిగిపోవటము మాటికి తథ్యం. అంధకారములో చిక్కుకున్న మనము సహాయము కొరకు అభ్యర్థించి సహాయము చిక్కినందున బాబా వారిని విశ్వసించేదము. 3 రకముల మానవులు ఉన్నారు. వారు బాబాను మరిచి జీవించేవారు ఒకరు, బాబాను స్మరించుచూ జీవించేవారు మరొకరు, తర్వాత వారు బాబా స్మరణలో నిమగ్నులై ఇతరమును మరిచిన వారు. ప్రపంచములో పెక్కువ మంది మొదటి 2 తరగతులు చెందిన వారే. 3వ తరగతి చెందిన వారు చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు. వారికి ప్రాపంచిక సౌభాగ్యము కొరత అనుకోకూడదు. వారే వాంఛించిన ఎడల బాబా వారి అనుగ్రహం వలన ప్రపంచంలోని ఐశ్వర్యమంతయు వారికి హస్తగతమగును. కానీ వారికి సంపూర్ణ సంతృప్తి కలదు. వారికి భోగభాగ్యములందు ఆసక్తి లేదు. వాట్లను వాంఛించరు. ఇక 2వ తరగతి చెందిన మానవ స్థితి బాగా యోగ్యమైనది. ప్రాపంచిక జీవితం కొరకు ఎందరో ఆధ్యాత్మిక దృష్టిని ప్రయత్నపూర్వముగా నిర్మూలించెదరు. ఆధ్యాత్మిక దృష్టి అలవడిన ప్రాపంచిక అనుభవములన్నింటినీ కూడా అందుకునుట అసంభవమని వారు భావించెదరు. ఆధ్యాత్మిక జీవితమును తలదన్ని ప్రాపంచిక జీవితం గడుపుట ఉత్తమమని, ప్రాపంచిక సుఖములు అనుభవించలేక బాధపడలేనని వారు ఆరోపించెదరు. ఆధ్యాత్మిక ఔన్నత్యము నిస్సంశయముగా శ్రేయో మార్గమని ఒప్పుకొనను. మనోరంజితముగు ప్రాపంచిక విషయములు ప్రియమైనందువల్ల వాటిని వదలవలన భయము చెంది ఆధ్యాత్మిక జీవనమునే తిరస్కరించి ఆస్తికులకు తాగు బలహీనమని వారు అంగీకరించెదరు. దూరదృష్టి లేమిచే వారు ఇటువంటి నిర్ణయములకు వచ్చినారు. అజ్ఞాన దోషం వలన వారు ఆస్తిక నాస్తిక ప్రవృత్తుల్లో తమ శ్రేయస్సును ఉపయోగింపడినది ఏదో సరిగా నిర్ణయించుకొనజాలకున్నారు. వాస్తవిక విషయములు అనేదాయినను వారి అభిప్రాయములు మాత్రము లోపభూష్టముగా ఉన్నవి. నిత్య సత్యమును అనుభవించిన వారెవరూ అట్టి అభిప్రాయములతో ఏకీభవించరు. కొద్ది సిద్ధాంతములను మాత్రము ఆధారం చేసుకొని వారు అట్టి నిర్ణయములను స్థిరపరుచుకున్నారు. సశేషం. సాయిరాం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.